నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నెరాజు సూచనలతో హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఆర్ కిషోర్ ఆధ్వర్యంలో కోయడ మండలం బస్వాపూర్ గ్రామంలో జాతీయ మాల మహానాడు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తలారి నరసయ్య, కోయడ మండల బాధ్యులు బందెల రాజమౌళి, గద్దెల రమేష్ పాల్గొన్నారు. అధ్యక్షులుగా సానాది సింగరయ్య, ప్రధాన కార్యదర్శిగా గుమ్మడి సాయి శ్రీరామ్, గౌరవ అధ్యక్షులుగా బిజిగ రాజయ్య, సానాది లక్ష్మణ్లు, ఉపాధ్యక్షులుగా చింతల బాలనర్సు, గుమ్మడి అనిల్ను, సంయుక్త కార్యదర్శులుగా బిజిగ రాజు, గద్దెల నరసింహులు, కోశాధికారిగా సానాది యాదగిరి, సోషల్ మీడియా సెక్రటరీగా తాడెం సాయి, ప్రచార కార్యదర్శిగా బిజిగ రాజమల్లు, బిజిగ పెద్ద భాస్కర్, గౌరవ సలహాదారులుగా తాడె మల్లయ్య, జ్యోతి రాజయ్య, కార్యవర్గ సభ్యులుగా గుమ్మడి కిష్టయ్య, సానాది రజనీబాబు, గద్దల చిన్న కనకయ్య, పెద్ద కనకయ్య, గుమ్మడి సమ్మయ్య, బిజుగ నరసింహులు, జ్యోతి శ్రీశైలం, బిజిగ మల్లేశంలను పూర్తి స్థాయి గ్రామ కమిటీగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ మాల జాతికి గొప్ప చరిత్ర ఉన్నదని, దళితులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా మాలలు ముందుండి దళితుల హక్కులను కాపాడడంలో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రావడంలో ముందుండి పోరాడారని తెలిపారు. అదే స్ఫూర్తితోటి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించే వరకు పోరాడాలని తెలిపారు. రాష్ట్ర కమిటీ తీసుకునే ప్రతి నిర్ణయంలో ముందుండి పాల్గొని మాలల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. అనైతికంగా మాదిగల ఓట్లు గంపగుత్తగా దండుకోవడం కోసం ఎలక్షన్ల ముందు మందకృష్ణ, మోడీ కలిసి హైదరాబాద్ మీటింగ్లో చెప్పిన మాటలనే ఆగస్టు 1 సుప్రీంకోర్టు జడ్జీలు కూడా చెప్పారని, కాబట్టి ఇది పూర్తిగా రాజకీయ ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో వచ్చిన తీర్పుగా అభివర్ణిస్తూ దీనిని మాలలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. అసలు రిజర్వేషన్లు మొత్తం ఎత్తివేసే కుట్రలో భాగంగానే మొదటి ప్రయత్నంగా ఈ తీర్పు వెలువడిందని తెలిపారు. భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు 38 రోజులు, 1000 కిలోమీటర్లు, 16 జిల్లాలు, 35 నియోజకవర్గాల మీదుగా చేపట్టిన మాలల మహాపాదయాత్ర ఈ నెల 21వ తేదీ రోజు సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశిస్తుందని, కావున గ్రామంలో ఉన్న మాలలు అంతా పిల్లా పాపలతో ఈ మాల మహాపాదయాత్రకు హాజరై రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్కి సంఘీభావం తెలపాలని కోరారు. అలాగే ఈ కమిటీ ఎన్నికకు పూర్తి బాధ్యత వహిస్తూ సహకరించిన గౌట్ ఎంప్లాయ్ గుమ్మడి రమేష్, ఆర్ఎంపీ డాక్టర్ బిల్లం రాములకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 21, 22వ తేదీల రోజు సిద్దిపేట జిల్లా కేంద్రం నుండి జరుగు జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు చేపట్టిన మహాపాదయాత్రకు గ్రామం నుండి సుమారు 50 మందికి తగ్గకుండా పాల్గొని మద్దతు తెలుపుతామని నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామ కుల పెద్దలు, నూతన కమిటీ సభ్యులు, ఇతర గ్రామ కుల బాంధవ్యుల సమక్షంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. అదేవిధంగా కోహెడ మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్గా గ్రామం నుండి ఎన్నికైన మాల కుల బాంధవుడు బిజిగ రాజయ్యను జాతీయ మాల మహానాడు పక్షాన శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. పాడి పిలువవమ్మ కొమ్మల్లో కూసేటి కోయిలమ్మ, గొంతెత్తి పాడి పిలువవమ్మ మూలవాసుల మల్ల యోధుల మౌనాన్ని వీడమని చెప్పవమ్మ. కొమ్మల్లో కూసేటి కోయిలమ్మ, గొంతెత్తి పాడి పిలువవమ్మ, కొమ్మల్లో కూసేటి కోయిలమ్మ, గొంతెత్తి పాడి పిలువవమ్మ. కొండల్ని ఢీ కొట్టే గుండె ఉంది, ఒడిదుడుకులెదురుకునే ఒడుపు ఉంది, పోరాడి సాధించే నేర్పు ఉంది. కన్నమదాసుకు వారసుడు తన పుట్టుక మూలాలు మరిసినాడు. కొమ్మల్లో కొమ్మల్లో కూసేటి కోయిలమ్మ, గొంతెత్తి పాడి పిలువవమ్మ, కొమ్మల్లో కూసేటి కోయిలమ్మ, గొంతెత్తి పాడి పిలువవమ్మ.
మాలలంటే మల్ల యోధులంట ఆ పోరాటపటి మేడ దాగేనంట కొమ్మల్లో కొమ్మల్లో గూసేటి కోయిలమ్మ గొంతెత్తి పాడి పిలువవమ్మ కొమ్మల్లో గూసేటి కోయిలమ్మ గొంతెత్తి పాడి పిలువవమ్మ ప్రశ్నించే గొంతుగల గలమైతాడు శ్రమజీవి నెత్తుటి పాటైతాడు పోరుదారిలో ఎగిరే జెండైతాడు త్యాగాల బాటలో ముందుంటాడు అన్నింట ముందుండే నా మల్ల యోధుడు మాలవాడ ధ్యాస మరిసిపోయిండేమో కొమ్మల్లో కొమ్మల్లో నాడు రాజ్యాల నేలిన మాలరేడు నేడు ఊరి కాపుగాసే కావలోడు నాడు యుద్ధ విద్ధల్లారి తేరినోడు నేడు మరుభూమిలో కాటి కాపరోడు చరితన తిరగేసి రాసినోడు తన చరితనెందుకో మరిసినాడు కొమ్మల్లో కొమ్మల్లో గూసేటి కోయిలమ్మ గొంతెత్తి పాడి పిలువవమ్మ కొమ్మల్లో గూసేటి కోయిలమ్మ గొంతెత్తి పాడి పిలువవమ్మ నేల విడిచి సాము చేస్తున్నారా నింగికి నిచ్చెనలేస్తున్నారా ఏవేవో పేర్లతో విడిపోతారా తన వాళ్ళకే దూరమైపోతారా అందరూ తన వాళ్ళేనంటున్నారు తన వాళ్ళనొంటరిని చేస్తున్నారు కొమ్మల్లో కొమ్మల్లో చరితలోని ఘనత చెరగకుండా చైతన్య బావుటై ఎగసి పడుతూ మల్ల యోధుల మేల్ కొలుపుకుంటూ వారసత్వపు కీర్తి నిలుపుకుంటూ బాబా సాహెబ్ పాట నడవమంటూ నా మాటగా నీ నోట చెప్పవమ్మా కొమ్మల్లో కొమ్మల్లో గూసేటి కోయిలమ్మ గొంతెత్తి పాడి పిలువవమ్మ కొమ్మల్లో గూసేటి కోయిలమ్మ గొంతెత్తి పాడి పిలువవమ్మ బోలో జై భీమ్ బోలో జై మాల బోలో జై భీమ్ బోలో జై భీమ్ బోలో జై మాల బోలో జై భీమ్ బోలో జై భీమ్ బోలో జై భీమ్ మాల రక్త బాంధవుల జేబీఎంలు మనది జాతీయ మాల మహానాడు. ఈ ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అంటే 2-3 పాయింట్లు చెప్తాను. మనకు ఆగస్టు 1 సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది 7 జడ్జీలకు. ఆయా రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల ఇంట్రెస్ట్ ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చు అని. అది ఏంటంటే మాలలు ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నా కొంచెం రాజ్యాధికారం వైపు ముందుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా వాస్తవానికి మన బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు సీఎం కావాలి. ఆ స్థాయికి వచ్చారు కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక ఈ ఎంఆర్పిఎస్ ఈయన ఒక 30 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తుంది. ఆయన ఈ మోడీతోటి ఒక వర్గం ఓట్లను మొత్తం కొల్లగొట్టడానికి ఈ సుప్రీంకోర్టు తీర్పు రాకముందే మనకు మోడీ ఉన్ను మందకృష్ణ హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి చెప్పారు, వర్గీకరణ అవుతుంది, ఇది జరుగుతుంది, మీరు నమ్మురి, మీరు బీజేపీ పార్టీకి అండగా ఉండురి అని చెప్తే మందకృష్ణ గంప గుత్తగా వారి ఓట్లన్నీ బీజేపీకి వేయించి కొంత ఎంపీలు వివిధ రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రచారం చేసి పార్టీకి సేవ చేసిండు కాబట్టి దానికి బహుమతిగా వాళ్ళు సుప్రీంకోర్టులో మేనేజ్ చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రైవేటైజేషన్ న్యాయైజేషన్ అని వస్తుంది. మేనేజ్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఒక పాచిపోయిన లడ్డు లెక్కించింది. అదేమో అయ్యేది కాదు, పోయేది కాదు. వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు. అసలు వర్గీకరణ యొక్క ఉద్దేశం అది ఎట్లా చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి అంటే మన తెలంగాణ రాష్ట్రం ఐడియా ఉంది, మనం ఉన్నప్పుడే వచ్చింది ఈ మధ్యలో. అదేంది మన రాష్ట్రం తీర్మానం చేసింది ఫస్ట్
పార్లమెంట్లో కొట్లాడిరు మనోళ్ళు, ఆడ మెజార్టీ అయినాక అయింది. ఇది కూడా సేమ్ ప్రాసెస్లో జరగాలి. అసలు వర్గీకరణ జరగాలంటే, చట్టపరంగా జరగాలంటే దీనికి మెజార్టీ రాష్ట్రాలు కేంద్రంలో మన 32 రాష్ట్రాలలో మినిమం 16-17 రాష్ట్రాలు దీన్ని ఆమోదింపజేసుకోవాలి. ఆ నుంచి పార్లమెంటు ఉభయ సభలలో, రాజ్యసభల అటు పార్లమెంటు లోక్సభల మెజార్టీ 1/3 సభ్యులతోటి దీన్ని ఆమోదం చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేస్తుంది, ఆ ఫైలు SC/ST కమిషన్కు సిఫార్సు చేస్తుంది. ఆ SC/ST కమిషన్ లెక్కలు తీస్తుంది, ఏ రాష్ట్రాలలో ఎస్సీలలో ఎవరు ఏ పరిస్థితులలో ఉన్నారు, ఏంది ఏం కథ అని. దాన్ని న్యాయశాఖ పంపుతారు. న్యాయశాఖ నుండి అప్పుడు రాష్ట్రపతి గెజిటేసి దాన్ని మన తెలంగాణ చట్టం ఏ విధంగా, రాష్ట్రం ఏ విధంగా చట్టమైందో ఆ విధంగా చట్టమైనాకనే ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఇది ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 341 ఆర్టికల్లో మనది షెడ్యూల్డ్ కులాలు అన్నీ ఇవి ఊపు అంతరానికరంగా దూరంగా ఉన్నాయి. అంతరానికరం అనే ఏకైక ప్రామాణికంగా 341 అనే ఆర్టికల్లో షెడ్యూల్డ్ కులం అంటే దాంట్లో మన దీన్ని రాజకీయ నాయకులు అగ్రవర్ణాలు ఏ రోజైనా దీన్ని చెరిపేస్తారు. వీళ్ళ హక్కులను రిజర్వేషన్లను ఎత్తేసే ప్రమాణం ఉన్నది పసిగట్టే ఈ వ్యవస్థ మొత్తం పార్లమెంటు పరిధిలో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో జరగాలని దాన్ని బందోబస్తు చేసి పెట్టింది. కానీ ఈ మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఇది పార్లమెంట్లో కానీ వివిధ రాష్ట్రాలలో కానీ అయ్యే పని కాదు. వేరే రాష్ట్రాలలో మాలలు అధికంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కానీ వివిధ రాష్ట్రాలలో వివిధ తెగలు మన మాలలలో కలిసి ఉన్నారు. అది అయ్యేటట్లేదని సుప్రీంకోర్టు ద్వారా కుట్రపూరితంగా ఒక తీర్పు తీసుకొచ్చింది ఆయన. అలా కూడా ఒక జడ్జి వ్యతిరేకించింది, మిగతా 6 జడ్జీలు చేసుకోవచ్చు అని అన్నాడు. దాన్ని వాళ్ళు పండుగలు చేసుకున్నారు. ఆ రోజు 30 నుంచి పోరాడినాం, ఏదో అయిపోయింది చేస్తామని అన్నారు. కానీ అది ఈ విధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పిచ్చింది. రిజర్వేషన్లు కూడా ఎత్తేసే ప్రమాదం ఉంది. అదొక 540 పేజీల తీర్పు. ఆ తీర్పులో ఒక జడ్జి కూడా కామెంట్ చేసిండు ఏడుగురు ఇట్లా. అసలు ఇప్పటివరకు ఈ రిజర్వేషన్లు ఎంతవరకు అమలైనవి, అమలైన వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ పిల్లలకు మళ్ళీ రిజర్వేషన్లు అవసరం లేదు అనేది ఒకటి అందులో ఒక జడ్జి కామెంట్ చేసింది. ఇదివరకు ఒక కుటుంబం రిజర్వేషన్ ఫలాలు పొందితే వాళ్ళ జనరేషన్ మొత్తం ఇక రిజర్వేషన్ రాకుండా ఇట్లా వేసి కుటుంబాలను రిజర్వేషన్ నుంచి ఎలిమినేట్ చేసి దీని మొత్తం మూల ఏంటంటే రిజర్వేషన్లను ఎత్తేయాలి. ఇప్పుడు అగ్రవర్ణాలు ఏ విధంగానైతే ఇప్పుడు ప్రజలు నడుస్తుంది, 3% ఉన్న వాళ్ళు 10% EWS రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు ఎట్లయితే జాబులు ఉంటారో ఇవన్నీ ఎత్తేసి మళ్ళీ మనల్ని గదే ఊరు బయట నుంచి మనల్ని గదే వాళ్ళ సుధాకరణ పిలుపు మేరకు మరి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఎమ్మ రాజు గారు, అది మేడి అంజయ్య, వెంకటస్వామి వీళ్ళందరూ ఆయన ఎంబడి వెళ్తుకుంటూ ఆయన మనం కూడా సంఘీభావం ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ జై 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 జై. మన ఊళ్ళో ముఖ్యంగా అందుతుంది తేజవంతా ఉన్నది. మొన్న బసపుల జరిగింది చెప్పడానికి వాళ్ళు మన ఒక్క ఊరు ఉదాహరణ దేశమంతా ఉంది కాబట్టి మనం అందరం ఉండాలి. వాళ్ళు ఏంది మా లెక్క మాకు ఉండాలని వాళ్ళు తయారు చేసారు. అంబేద్కర్ ఏం చెప్పిందంటే మాలా మాది చదువుకున్న తెలుగులోకి ఇవ్వాలని చెప్పిండు. కట్నే ఉండాలని రాజ్యాంగం రాజు 30 ఏళ్ళ నుంచి అయితే లేదు, ఇప్పటికి కూడా కాదు. మొన్న సుప్రీంకోర్టు ఏమంటే మీ ఇష్టంతో చేసుకోండి అంటారు. వాళ్ళు ఏమంటారు మేము 30 మేము వెళ్ళినాం, సంఘీభావం తెలిపినాం. మేము కూడా ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల వరకు కూడా పాదయాత్రలో పాల్గొన్నాం, పాదయాత్ర చేసినాం, దానికి సంఘీభావం తెలిపి వచ్చినాం. ఆ రోజు కూడా నాకు ఒక రకమైన ఫీలింగ్ అనిపించింది, అరే మన మాలలంతా ఏకం కావాలి, ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి దేశ స్థాయి దృష్టికి తీసుకెళ్ళాలి అని అంటే నేను పోయినందుకే నాకు అట్లా ఫీలింగ్ అనిపించింది. రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా మీరు అందరూ వస్తే మీకు కూడా మన మాలల ఐక్యత అనేది చూపించాలి. అంబేద్కర్ ఆలోచన విధానం